సమారియా స్త్రీని గురించి మనం తెలుసుకుందాం. అక్కడ యేసుప్రభు ఏకాంతంగా సమారియా స్త్రీతో యాకోబు బావి దగ్గర మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే ఆమె పాపం ఆమెకు చూపించి ఆమె పశ్చాత్తాపడేలాగా చేసి మరి ఆమెని వెలుగులోనికి తీసుకొని వస్తారు. ఆ ఆత్మని రక్షిస్తారు, ఆమె ఆత్మని రక్షిస్తారనమాట. అలాగే మోషేకి పని చెప్పేటప్పుడు నిర్గమకాండ 3లో ఆయన గొర్రెలు కాచుకుంటూ ఉంటాడు కదా అడవిలో, అప్పుడు మండుచున్న పొద నుంచి మాట్లాడతారనమాట. అలాగే ఏలియా కూడా ఈమెకి భయపడి, జెజబెల్కి భయపడి పారిపోతున్నప్పుడు ఆయన హోరేబు కొండ అంటే సినాయి కొండ మీదే ఏలియాతో మాట్లాడతారు. నీవు జెహూని ఇజ్రాయెల్కి రాజుగా, మరి హసాయేల్ని సిరియాకి రాజుగా నువ్వు అభిషేకించాలి. నీ తర్వాత నీ స్థానంలో ఎలీషాని ప్రవక్తగా అభిషేకించాలి. నువ్వు చేయవలసిన పని చాలా ఉంది. ఆ జెజబెల్ గురించి ఎందుకు భయపడతావు? నీ ప్రాణం నా చేతిలో ఉంది, వెళ్ళు అని చెప్తారనమాట. మోషేకి కూడా దేవుడు, ఇదిగో నువ్వు వెళ్ళి ఐగుప్తులో ఉన్న నా ప్రజల్ని విడిపించుకొని రా అంటే మోషే చాలా చాలా ఎక్స్క్యూజే చెప్తాడా? నేను నతివాడు, నేను సరిగ్గా మాట్లాడలేను, నేనెవడు వెళ్ళడానికి అని చాలా ఎక్స్క్యూజెస్ చెప్తాడు. కానీ దేవుడు, నేను నీకు తోడుగా ఉంటా కదా, నీకు మాటలు లేకపోతే మీ అన్నయ్య తోడుగా ఉంటాడు కదా, వెళ్ళు అంటే అప్పుడు వెళ్తాడనమాట. నీవు ఏకాంతంగా ఉన్నప్పుడు సమారియా స్త్రీకి ఆమె పాపం చూపించినట్లే ముందు దేవుడు మన పాపాన్ని చూపిస్తాడు. అప్పుడు నన్ను మన్నించండి అని యేసు రక్తంలో మనం కడుక్కోవాలి. ప్రతిరోజు 5 సార్లు కడుక్కోవాలంటారు మన హోలీ ఫాదర్ పోప్ జాన్ పాల్, ఇంతకుముందు ఉన్న పోప్ గారు. ప్రతిరోజు 5 సార్లు మనం యేసు రక్తంలో కడుక్కొని మన పాపాలు ఆయన చెంత ఒప్పుకోవాలి అని. అందుకే ఏకాంత ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. ఈ 40 దినాల్లో రోజు 1 గంట సేపు మీరు మీ దేవునితోనే మీరు గడపండి. మరి ఆ తర్వాత లూకా 6:12లో యేసు ప్రభు రాత్రికాల ప్రార్థన చేస్తారు. ఆయన యెరూషలేంలోకి వచ్చినప్పుడు ఈ మోరియా కొండ మీద యెరూషలేం దేవాలయం ఉంటుందన్నమాట. అక్కడ కడతాడు సొలొమోన్ రాజు. మరి ఈ మోరియా కొండ నుంచి తూర్పుకి వెళ్తే అక్కడ కిద్రోన్ లోయ దాటగానే ఓలీవ కొండ ఉంటుంది. ఓలీవ కొండ మీద గెత్సెమనే తోట ఉంటుంది. అరిమత్తయి యోసేపుది అనమాట. యేసు ప్రభు దినంలో ఇక్కడ బోధించి ఈ దేవాలయంలో రాత్రి కాగానే ఓలీవ కొండ మీద ఉన్న గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థించుకుంటారు. ప్రతిరోజు కూడా లూకా సువార్త 21:36-37లో ఆయన పగలు దేవాలయంలో బోధించుచు రాత్రి ఓలీవ కొండకు వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ప్రతిరోజు ఆయన యెరూషలేం వస్తే రాత్రిలో ఓలీవ కొండ మీద ప్రార్థిస్తూ ఉంటారు. లూకా 6:12లో ఆయన ఆ రాత్రి అంతయు ఆయన ఓలీవ కొండకు వెళ్ళి రాత్రంతా కూడా దేవుని ప్రార్థనలో, దేవుని యొక్క సన్నిధితో ప్రార్థనలో గడుపుతాడనమాట. తండ్రితో మాట్లాడుతున్నాడు. నాన్న, ఇదిగో ఇప్పుడు 72 మంది శిష్యులు ఉంటారనమాట యేసుప్రభుకి. అప్పుడు ఈ 72 మందిలో నుంచి 12 మంది అపోస్తులను ఎవరిని ఎన్నుకోవాలి నాన్న? అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నారనమాట, ఇదిగో పేతురుని ఎన్నుకో, అంద్రియని ఎన్నుకో, మత్తయిని ఎన్నుకో, యోహాన్ని, మరి వాళ్ళ అన్నయ్య యాకోబుని, అలా కనానీయుడైన సిమోను, యూదా ఇస్కారియేతు, అలా చెప్తూ ఉంటే, అమ్మో యూదా ఇస్కారియేత నాన్న, ఆయన నన్ను పట్టించబోతాడు కదా, ఆయనను చూసినప్పుడల్లా నాకు అది గుర్తొస్తుంది. అయినా సరే నీకు ఇష్టమైన పేతురుతో పాటు, యోహాన్తో పాటు నీకు కష్టమైన యూదా ఇస్కారియేతు కూడా ఎల్లప్పుడూ నీతోనే ఉండాలి. అప్పుడు నువ్వు అందరినీ సమానంగా ప్రేమించాలి. ఆ విధంగా నేను నీకు ట్రైనింగ్ ఇస్తున్నానని చెప్తారు. దేవుడు మనకు అలాంటి ట్రైనింగ్ ఇస్తారనమాట. మన కష్టమైన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు ఒకే దగ్గర పెట్టి అందరినీ ఒకేలాగా ప్రేమించాలని. ఆ రాత్రిలో దేవుడు యేసు ప్రభుకి చెప్తారు ఎవరెవరు అపోస్తులుగా ఉండాలని. అప్పుడు ఆ రాత్రి అంతా కూడా అయిపోయిన తర్వాత వేకువజామున ఆయన 72 మంది శిష్యులలో నుండి 12 మందిని ఎన్నుకొని వారికి అపోస్తులు అని పేరు పెట్టాడు అని లూకా 6:12 చెప్తుంది. అంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ పిల్లల పెళ్లిళ్ళ విషయంలో, చదువు విషయంలో, మీ వ్యాపారంలో మీరు ఏది చేసినా, ఒక మాట చెప్తున్నాను, ఏది చేసినా ఒక నిర్ణయం తీసుకునే ముందు రాత్రి అంతా దేవుని సన్నిధిలో గడపండి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతారు. ఒక్కరోజు కాదు, మీకు జవాబు వచ్చే వరకు రాత్రంతా గడపండి. ఈ రాత్రికాల ప్రార్థన వెన్నెముక లాంటిది.
ఒక మనిషికి వెన్నెముక ఎంత ముఖ్యమో రాత్రికాల ప్రార్థన క్రైస్తవునికి అంత ముఖ్యం అన్నమాట. ఆ రాత్రికాల ప్రార్థనలో దేవుడు మీతో మాట్లాడతారు. యోసేపు ఆది కాండంలో చూడండి, మరియ తల్లి గురించి ఆమె గర్భం ధరించిందని పారిపోదాము అనుకుంటాడు. ఆమెను అవమానించడం ఎందుకు, ఆమెను పెళ్లి చేసుకోలేను, అవమానించలేను బహిరంగంగా, కాబట్టి వెళ్ళిపోదామని బట్టలు సంచిలో పెట్టుకొని ఆ సంచి తల కింద పెట్టుకొని రాత్రి పోదాం అనుకున్నాడంట అని చెప్తారు ట్రెడిషన్స్. కానీ అప్పుడు రాత్రి కలలో దేవదూత అతనితో మాట్లాడతాడు. దావీదు కుమారుడవైన యోసేపు, మరియని స్వీకరించడానికి, మరియ తల్లిని పెళ్లి చేసుకోవడానికి భయపడొద్దయ్యా. ఆమె పరిశుద్ధాత్మ ప్రభావంలో గర్భం ధరించింది కనుక ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకు పుట్టబోయే కొడుకును యేసు అని పేరు పెట్టాలి. యేసు అంటే ఆయన తన ప్రజల్ని వారి పాపం నుండి విడిపిస్తాడు అని మత్తయి సువార్త 1:21 ఉంటుందన్నమాట. అదంతా కూడా మాట్లాడతారు. మీకు ఒక సమస్య ఉన్నప్పుడు రాత్రిలో మీరు దేవుని స్తుతించండి, బైబిల్ చదువుకోండి, దేవుని యొక్క ఆలోచనలతోనే మనసు నిండా హృదయం నిండా అలా పడుకోండి. కళలో దేవుడు మాట్లాడతారు. ఈ కళల్లో మాట్లాడేదాన్ని దేవదూతలాగా కనపడిన ఈ దేవదూత ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి తండ్రి దేవునికి మొదటి దేవదూత యేసు ప్రభు, రెండవ దేవదూత పరిశుద్ధాత్మ దేవుడు. మండుచున్న పొద ద్వారా మాట్లాడిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, అగ్నిదేవుడు. యోసేపుతో మాట్లాడింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. అలాగే ఆ తర్వాత యేసు ప్రభు ఇంకా ఇక్కడ ప్రార్థించారంటే గెత్సెమని తోటలో ప్రార్థిస్తారు. ఆయన కడరా భోజన తర్వాత పాస్క పండుగ దినాన కడరా భోజనాన్ని సాయంకాలం 7 నుంచి 9 వరకు ముగించుకొని 9 గంటలకి ఆయన ఈ కడరా భోజనం మేడ పై గదిలో సియోను కొండ మీద ఉంటుంది. అక్కడి నుంచి ఆయన మళ్ళీ ఒలీవ కొండకి వెళ్తారనమాట. యెరూషలేం పట్టణం 4 కొండల మీద కట్టబడి ఉంటుంది. సియోను కొండ, మోరియా కొండ, ఓలీవ కొండ, అలాగే మరి కల్వరి కొండ, ఇవన్నీ అక్కడ ఉంటాయన్నమాట. ఓలీవ కొండకి ఆయన వెళ్తారు రాత్రి 9 గంటలకి. అక్కడ ఆ గేటు దగ్గర మిగతా శిష్యులను ఉంచుతారు. అంటే యూదా ఇస్కరియోతు ముందే వెళ్తాడు కడ్రా భోజన సమయంలో కదా, మిగిలిన 11 మందిని తీసుకెళ్తాడు. అయితే గెత్సెమని తోట చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంటుంది అనమాట, గేటు ఉంటుంది అనమాట. ఆ మిగతా 8 మంది గేటు దగ్గర ఉండమని చెప్పి పేతురు, యోహాను, యాకోబులను తీసుకొని గెత్సెమని తోటలోకి వెళ్ళి చెప్తాడు వాళ్ళ ముగ్గురితో. ముఖ్యంగా పేతురుతో చెప్తాడు, ఎందుకంటే ఎక్కువ పేతురు మీద ఆనుకొని ఉన్నాడు. ఆయన బాధ, నా ఆత్మ మరణ వేదన పొందుతుంది. పేతురు మరణ వేదన, మెంటల్ యాగనీ అన్నమాట, పంచుకోలేని బాధ, నా ఆత్మ మరణ వేదన పొందుతుంది. కనుక మీరు 1 గంట మేల్కొని నాతో పాటు ప్రార్థించండి. వాళ్ళ ప్రార్థన సపోర్టుని, సహాయాన్ని యేసు ప్రభు కోరుతున్నారు చూడండి. 1 గంట మేల్కొని ప్రార్థించండి అని చెప్పి ఆయన రాయి వేటు దూరం వెళ్ళి ఒక రాతి మీద మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలవాటు చొప్పున ప్రార్థన చేస్తూ ఉంటాడనమాట ఒలీవ కొండ మీద. అప్పుడు ఆయన చెమట రక్త బిందువులుగా భూమి మీద పడుతుంది. ఆయన ప్రార్థిస్తాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుండి తొలగించు, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరునుగాక. లూకా 22:42. తండ్రి చిత్తం ముందుగా ఆ శరీరం బలహీనంగా ఉంటుందన్నమాట. స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ఫ్లెష్ ఈజ్ వీక్. నైనా నా ఆత్మ సిద్ధంగా ఉంది కానీ నా శరీరం బలహీనంగా ఉంది అని చెప్పి, నీకు చిత్తమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించు. ఎందుకంటే ఆయన కళ్ళ ముందు కనబడుతుంది రాత్రంతా కూడా 1050 మంది రోమా సైనికులు నన్ను కొరడాలతో కొడతారు, వేకునే తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి కొడతారు, ఆ తర్వాత నాకు సిలువనిస్తారు, కల్వరికి తీసుకెళ్ళి సిలువ వేస్తారు. ఇవన్నీ కనబడుతుంటే ఇవన్నీ నేను చేయగలనా అని ఈ పాత్ర నా నుంచి తొలగించండి అంటాడు. కానీ తర్వాత తండ్రి నీ చిత్తమే నెరవేరునుగాక. ముందు ఆయన ప్రార్థిస్తుంటే పరిశుద్ధ ఆత్మ ఆయనకి బలాన్ని ఇస్తారు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు. నీవు చేయగలవు యేసు, నేనున్నాను, నేను నిన్ను బలపరుస్తాను. అప్పుడు అంటాడు, నీ చిత్తమే నెరవేరునుగాక. మన శ్రమ సమయాల్లో ప్రార్థించి, తండ్రి నీ చిత్తమే నెరవేరునుగాక, ఈ పాత్ర నా నుండి తొలగిపోవా, సాధ్యము కాని ఎడల నీ చిత్తం నెరవేరు. శ్రమ కొరకు నువ్వు పిలువబడ్డావేమో, నీ భర్తని రక్షించుకోవడానికి, నీ పిల్లల్ని రక్షించుకోవడానికి, నీ భార్యను రక్షించుకోవడానికి యేసు ప్రభు శ్రమల్ని నీకు కూడా దేవుడు ఇచ్చారేమో. అప్పుడు శ్రమ తొలగించండి అనకుండా శ్రమ గుండా నేను వెళ్ళడానికి కావలసిన శక్తిని దయచేయండి.
అందుకే యేసు ప్రభు అంటారు, శోధనలను జయించడానికి కావలసిన శక్తి కొరకు మీరు ప్రార్థించండి అని. ఆ శక్తిని దయచేయండి, నువ్వు నాతో ఉండు ప్రభు అని అడగండి. యేసు ప్రభు కూడా అలా ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మరి ఒక్క దేవదూత వచ్చి ఆయనను బలపరుస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు, ఈ పనులన్నీ నువ్వు చేయగలుగుతావు, సిలువ మరణాన్ని నువ్వు జయించగలుగుతావు, సిలువలో మరణించగలుగుతావు అని ఆ దూత వచ్చి ఆయనను బలపరుస్తాడు. చివరిగా మీరు చూసినట్లయితే మరి సిలువ మీద అన్నమాట యేసు ప్రభుని ఉదయం 9 గంటలకి సిలువ వేస్తారని మార్కు 15:25 ఉంటుంది. సిలువ వేసిన తర్వాత అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు, ఓ నువ్వు దేవుని కుమారుడైతే సిలువ నుండి దిగిరా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు, అంత ఎగతాళి చేస్తుంటే ఆయన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో వేలాడుతూ ఉంటారు. మన పాపాలన్నీ, శాపాలు, రోగాలు ఆయన మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మరణిస్తారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఆయన పరలోకం వైపు చూసి తండ్రి వైపు చూసి అంటారు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని తనని హింసించిన వాళ్ళ కొరకు ప్రార్థిస్తారనమాట. అప్పుడు కుడిప్రక్క దొంగలో మార్పు వచ్చేసి ఆ కుడిప్రక్క దొంగ యేసు ప్రభు వైపు చూసి అంటాడు, యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అలాంటి పశ్చాత్తాపం మనకు కూడా రావాలి. మనం కూడా ఈరోజు ఈ 40 దినాలు యేసు ప్రభుని మన్నించమని అడిగే మనం కూడా అందరినీ మన్నించాలి. ఎవరెవరు మిమ్మల్ని హింసించారు, అన్యాయం చేశారు, మీ మీద నిందలు వేశారు, మీ ఆస్తినంతా దోచుకున్నారు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని మన్నించండి అని మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థించండి. యోబు అలా ప్రార్థించినప్పుడు పోగొట్టుకుంది 2 అంతలుగా పొందాడు అని యోబు 42:10 ఉంది. కనుక యేసు ప్రభులాగా మనం కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు ఎలా ప్రార్థించాడో ప్రభువా, వేకువనే లేచి నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థించాడు. ఏకాంతంగా ప్రార్థించి నీ చిత్తాన్ని తెలుసుకొని దాన్నే చేశాడు ప్రభువా. నైనా ఆయన ప్రభువా తండ్రి, మరి రాత్రి అంతా ప్రార్థిస్తున్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీరు సహాయం చేశారు. తాబోరు కొండ మీద ప్రార్థించినప్పుడు ఆయన రూపాంతరం చెందారు ప్రభువా. అలాగే ఓలీవ కొండ మీద ఆయన ప్రార్థించినప్పుడు ప్రభువా తండ్రి, దూతని పంపించి మీరు బలపరిచారు. సిలువలో వేలాడుతూ రక్తం చిందుతూ ప్రభువా ఆయన అందరినీ హింసించిన వారిని మన్నించమని ప్రార్థించాడు. అలాంటి ప్రార్థనా జీవితాన్ని యేసు ప్రభులాగా ప్రార్థించే కృపని, పరిశుద్ధాత్మని మా అందరికీ దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభులాగా ప్రార్థించే కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆయన కృప మీకు తోడైయుండునుగాక.